సింబల్ ఇవ్వండి. ఎవరైతే మనకి రిజల్ట్ షేర్ చేస్తారో వాళ్ళందరికీ, అలాగే రిజల్ట్ షేర్ చేయడానికి హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్ మీ అందరూ కూడా. రేపు మీరు కొంచెం ఎర్లీగా హ్యాండ్ రైజ్ చేయండి, మీ రిజల్ట్ కూడా తీసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మన స్పీకర్ ఇన్వైట్ చేద్దాం. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ టు ఇంటర్నేషనల్. ఇట్లా కాదు, అందరూ హార్ట్ సింబల్ ఇవ్వాలి, క్లాప్ సింబల్ ఇవ్వాలి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ కూడా ఇస్తాను, ఒకసారి వెల్కమ్ కూడా చెప్దాం. విత్ ఆల్ యువర్ సపోర్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ టు ఇంటర్నేషనల్ గెట్ టీమ్ మెంబర్ మద్దార్ గారు ఆన్ ద స్క్రీన్. సార్, వెల్కమ్ టు యూ సార్. ఒక్కసారి అందరికి అన్మ్యూట్ ఇస్తాను, సార్ని వెల్కమ్ చెప్తాం. వెల్కమ్ వెల్కమ్ సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ వార్మ్ విషెస్ అండ్ వార్మ్ వెల్కమ్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి హైడ్రేట్ రిలేటెడ్ గా ఉంటుంది టాపిక్ అంతా కంప్లీట్ గా. సో ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ గా టాపిక్ వినండి, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. ఎలా హైడ్రేటెడ్ గా ఉండాలి, ఎలా హెల్దీగా ఉండాలి, మనం ఈ సమ్మర్ లో కొంచెం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. కుదిరితే ఒక బుక్ పెన్ మెయింటైన్ చేయండి, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. ఏదైతే టాపిక్స్ వింటున్నారో ఈ టాపిక్ నుంచి మీరు ఏం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంప్లిమెంట్ ఏం చేస్తారనేది బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ టాపిక్స్ వింటున్నారు కదా, రెగ్యులర్ గా ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారా? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్న వాళ్ళు. హెల్ప్ అవుతున్నాయా? ఏదో ఒక మార్పులు చేస్తారా? ఫిజికల్ గా ఉన్నవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, క్లబ్లో ఉన్న వాళ్ళు ఇలా వేవ్ చేయండి, లేకపోతే కనీసం క్లబ్లో ఉన్న వాళ్ళు, లేదంటే మామూలుగా హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంత సబ్జెక్టు మీకోసం మేము ఎంతో కష్టపడి గ్యాదర్ చేసే సబ్జెక్ట్ అంతా కూడా మీరు విని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, విని వదిలేస్తే కాదు. సో ఇదంతా మీకు చెప్పేది కంప్లీట్ గా విని వదిలేయడానికి కాదు, విని ఇంప్లిమెంట్ చేయడానికి. సో కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా డెఫినెట్ గా హెల్ప్ చేయండి. ఓకే, అండ్ అలాగే మనకి మెయిన్ గా ఏంటి అంటే కనుక, ఓకే డన్. సో మనం ఇవాళ హైడ్రేషన్ గురించి మాట్లాడుకుందాం. సమ్మర్ కదా, సమ్మర్ అంటే మనం చాలా మంది ఏం చేస్తుంటాం, సో కంపల్సరీగా సమ్మర్ అంటే మనం హైడ్రేషన్ ని కొంచెం మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే మనం ఒకవేళ దాహం వేయంగానే మనం ఏదైనా కూల్ డ్రింక్ తాగడం, అన్ప్లాన్డ్ గా ఉండటం, ఇలా చేస్తూ ఉంటాం అనమాట. సో కొంచెం ప్లాన్డ్ గా ఎలా ఉండాలి, ప్రాపర్ గా మన హైడ్రేషన్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా మన లైఫ్ స్టైల్ ని హెల్దీగా లీడ్ చేసుకోవాలి. అండ్ ఈ సమ్మర్ ని, ఈ నెక్స్ట్ 3 months, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఈ 3-4 months ని ప్రాపర్ గా మీ చేతుల్లో ఎలా ఉండాలి, ఇది మనం కొంచెం డిస్కస్ చేద్దాం. లేకపోతే ఏవైతే కూడా మనం తెలుసుకుందాము. ఇప్పుడు మీరు ప్రాపర్ గా బ్యాలెన్స్ చేయలేకపోతే ఎన్నో రకాల సమస్యలు వచ్చి మీకు ఇబ్బంది పడేలాగా కూడా ఉంటుంది అనమాట. అవి ఏంటనేది మనం ప్రాపర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు దాకా రిజల్ట్ షేర్ చేసిన వాళ్ళందరి రిజల్ట్స్ అందరి కూడా ఇండివిజువల్ రిజల్ట్స్, ప్రతి ఒక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. అందరి రిజల్ట్స్ ఒకలా ఉండదు. ఇప్పుడు విన్న రిజల్ట్స్ అన్ని కూడా అందరికి సేమ్ రిజల్ట్స్ వస్తున్నాయి. కొంతమందికి మెడిసిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవి, మెడిసిన్ ఓవర్కమ్ చేశారు వాళ్ళ లైఫ్ లో నుంచి, అండ్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తున్నారు. ఓకే, మెడిసిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తున్నారు, హెల్తీగా ఉంటున్నారు, ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇవన్నీ జరగటానికి వాళ్ళ కృషి, కోచ్ గైడ్ లైన్స్, కమ్యూనిటీ సపోర్ట్, ఈ 3 కారణాలు ఉన్నాయి. ఎస్, ప్రొడక్ట్ చాలా వాల్యుబుల్, ప్రొడక్ట్ చాలా పడుతుంది. కానీ ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్ ని ఒక కోచ్ పర్యవేక్షణలో ఉండి మీరు ప్రాపర్ గా ఈ న్యూట్రిషన్ యాడ్ ఆన్ చేసుకున్నారో, అప్పుడు మాత్రమే ది బెస్ట్ రిజల్ట్ రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఈ ప్రొడక్ట్ ఎటువంటి రోగాల్ని క్యూర్ చేస్తుందని మాత్రం 100% కాదు. కంపెనీ గ్యారంటీ ఇవ్వదు, మేము గ్యారంటీ ఇవ్వము. బట్ ఇక్కడ ఏంటంటే మనం కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల, హ్యాబిట్స్ మార్చుకోవడం వల్ల మన లైఫ్ లో ఇంప్రూవ్మెంట్ రావడానికి బాగా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. హైడ్రేషన్ అనేది మన మేజర్ రోల్ ప్లే చేస్తుంటది అనమాట మనం హెల్దీగా ఉండడానికి. మీ అందరికి తెలుసు కదా, మన శరీరంలో 70% అనేది కంప్లీట్ గా వాటరే ఉందన్నమాట. 70% వాటర్ ఉంది. ఈ 70% వాటర్ అనేది కంపల్సరీగా మనం ఓవరాల్ బాడీలో కంపల్సరీగా కావాలి. అంటే ఏం జరిగింది, వాటర్ ఏం చేస్తుంది తెలుసా, మీ ఓవరాల్ బాడీని కాంట్రిబ్యూట్ చేస్తుంటది అనమాట. ఇప్పుడు మీరు తిన్న ఫుడ్ ఏదైతే బాడీలో అంత సప్లై జరగడానికి, అంటే మీరు తిన్న ఫుడ్ అంతా కూడా ఈ ఏసోఫేగస్ నుంచి కింద దిగడానికైనా, ఈ స్టమక్ లో నుంచి మీ స్మాల్ ఇంటెస్టైన్స్ వెళ్ళడానికైనా, ఈ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి బాడీ అంతా కూడా న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకున్నదంతా కూడా సప్లై జరగాలన్నా కూడా 70-80% బాడీకి కాంట్రిబ్యూషన్ చేసేది ఏదైనా ఉంటే అది వాటర్ అనమాట. సో ఇది మెయింటైన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెగ్యులేట్ గా కంపల్సరీగా మీ బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేసుకోవడానికి, ఫిజికల్ యాక్టివిటీని ప్రాపర్ గా లైక్ ఫిజికల్ గా లేదా మెంటల్ గా మీ ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. అందుకే ఏదైనా చెయ్యి, కానీ వాటర్ తాగకపోతే మాత్రం అవ్వదు. సో రోజు మొత్తంలో కంపల్సరీగా మనిషి తినకుండా అయినా బతకగలడు, కానీ వాటర్ తాగకుండా బతకలేడు. సో కంపల్సరీగా వాటర్ అనేది రెగ్యులర్ బేసిస్ లో కావాలి. రోజుకి ఎంత కావాలి వాటర్ అంటే కనుక, యావరేజ్ గా ఒక మనిషికి 20 kgలకి 1 లీటర్ వాటర్ అనేది కావాలి. కానీ హైడ్రేషన్ అంటే ఓన్లీ వాటర్ కాదు, నేను కొంచెం డీటెయిల్ గా చెప్తాను. సో డెఫినెట్ గా వినండి. మన 70% బాడీలో వాటరే ఉంటుంది కదా, ఈ 70% బాడీలో ఉన్న ఈ ఫ్లూయిడ్ లెవెల్స్ ని మెయింటైన్ చేసుకోవడానికి ఈ బ్లడ్ కావచ్చు, మన బాడీలో మజిల్స్ లో ఉన్న వాటర్ కావచ్చు, ఈ చాలా టైప్స్ ఉంటాయి అనమాట. ఇవన్నిటి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో 70% వాటర్ ఉంటుంది. సో ఈ బాడీలో నుంచి క్లియర్ అవ్వడానికి, వేస్టేజ్ అంతా కూడా బాడీలో నుంచి పోవడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట.
అండ్ అలాగే వాటర్ ఏం చేసిద్దంటే, మీకు తెలుసో లేదో వాటర్ చాలా పనులు చేస్తుంది. మీ స్కిన్ లో మాయిశ్చర్ ని రిలీజ్ చేసింది. మీకు తెలుసా, మీ స్కిన్ ఆటోమేటిక్ గా, చాలా మంది క్రీమ్స్ రాస్తారు కదా, సన్ స్క్రీన్ లేదంటే మాయిశ్చర్ ఇలాంటి రాస్తారు కదా, బాడీ ఇన్బిల్ట్ గా మీ బాడీ మొత్తానికి మాయిశ్చర్ ని రిలీజ్ చేస్తుంది. ఓకే, వాటర్ కరెక్ట్ గా తాగడం వల్ల మీ చెవులకి ఈ వినికిడి శక్తిని కరెక్ట్ గా ఉండడానికి వాటర్ బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. మీ ఊపిరితిత్తులు అంటే ఈ నోస్ రెస్పిరేటరీ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేయడానికి వాటర్ బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. మీకు ఆవిరి లాగా ఉంటుంది. మీ ఆక్సిజన్ తీసుకుంటే ఆవిరిలాగా లోపల వెళ్ళింది, మళ్ళీ రిలీజ్ అయినప్పుడు ఆవిరిలాగా వస్తుంది అనమాట. ఇట్స్ లైక్ ఏ వాటర్. అంటే దాన్ని కన్వర్ట్ చేస్తే కనుక అది వాటర్ లాగా మారుతుంది అనమాట. ఓకే, నోస్ నుంచి. అండ్ మన టిష్యూస్ ఏదైతే థ్రోట్ టిష్యూస్ కానీ వాటర్ తక్కువ తీసుకుంటే ఇవన్నీ పెయిన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అలాగే మీ కళ్ళు బ్లింక్ అవుతున్నాయి చూసారా, హైడ్రేటెడ్ గా ఉంటేనే కళ్ళు బ్లింక్ అయితే మీకు రబ్నెస్, ఇరిటేషన్ ఇవన్నీ రావు. కానీ ఎప్పుడైతే మీరు వాటర్ చాలా తక్కువ తీసుకుంటారో అప్పుడు మీ కళ్ళు రబ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. నేను ఒక కస్టమర్ తో, అంటే నా దగ్గర వచ్చే క్లయింట్స్ లో నేను ఒక క్లయింట్ మాట్లాడేటప్పుడు, ఇలా పర్సనల్ గా మాట్లాడేటప్పుడు, ఆయన మాట్లాడే ప్రతిసారి కూడా నాలిక మీద ఆ, ఒక గ్లాస్ పెట్టుకొని ప్రతిసారి ఒక గుడ్డతో నాలికని తడుపుతున్నారు. ఏమైంది ఏంటి అని అడిగితే, వాళ్ళలో బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ బాగా తగ్గిపోయింది, బాగా డిహైడ్రేటెడ్. ఎంత డిహైడ్రేటెడ్ అంటే ఇంకా మళ్ళీ అది అవనింది అనమాట. అండ్ ఆ నాలిక మీద ఎప్పుడు కూడా వాళ్ళకి సలేవా అంటే ఉమ్ము ఉండదన్నమాట. సో ఈ ఉమ్ము ఉండకపోవడం వల్ల ఏం జరిగింది, ఇదంతా కూడా డ్రై అయిపోతే, మీకు తెలుసా, డ్రై అయిపోవడం వల్ల ఈ నాలిక, ఈ పైన అప్పర్ జా ఇదంతా అతుక్కుపోయింది. అతుక్కుపోతే మళ్ళీ ఓపెన్ అయిద్దా, అవ్వదు. మీకు తెలుసో లేదో, మీ అందరూ అందుకే హైడ్రేటెడ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒకవేళ ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా, ఒక చిన్న వాటర్ ఉమ్ము రాకపోతే మన నాలిక కూడా, నోరు కూడా పనిచేయదు, మనం చచ్చిపోతాం. ఎందుకు, నాలిక పనిచేయలేదు, లేదా ఒకవేళ మనం ట్రై చేసాము అంటే కనుక మనం అది మన బ్రేక్ అయిపోద్ది అనమాట. టంగ్ అంతా కూడా చినిగిపోయి బ్లడ్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. సమ్మర్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు అంటే కనుక మీ థ్రోట్ ఇష్యూస్, మీ నోస్, మీ టంగ్, మీ ఐస్, మీ స్కిన్, మీ ఓవరాల్ బాడీ చాలా హెల్తీగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో చెప్పా కదా, బాడీకి న్యూట్రిషన్ ని క్యారీ చేస్తూ ఉంటది. మీ బాడీలో నుంచి మీరు మంచిగా నీరు తాగుతుంటే మన బాడీలో నుంచి యూరినేషన్, రెస్పిరేటర్, బ్రీతింగ్ అంటే ఇలా దారులు ఉంటాయి అన్నమాట. మీ శ్వాస నుంచి బయటికి గాలి 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 ద్వారా మీకు ఏంటంటే చెడు వాటర్ అనేది బయటికి వెళ్తూ ఉంటది. యూరినేషన్ ద్వారా మీ బాడీలో నుంచి వేస్ట్ వాటర్ అనేది క్లియర్ అవుతూ ఉంటది. అలాగే మనకి రెస్పిరేటరీ సిస్టమ్ మన బ్రీతింగ్ ద్వారా పోతుంటది. అండ్ అలాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ స్కిన్ నుంచి, మీ స్కిన్ లో కొన్ని వేల కోట్ల పోల్స్ ఉంటాయి అనమాట. మనకి హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. ఈ హెయిర్ ఫాలికల్ నుంచి మనకి స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి అనమాట. ఈ స్వెట్ గ్లాండ్స్ లో నుంచి మనకి వాటర్ అనేది బయటికి వెళ్తూ ఉంటది అనమాట. మీరు స్వెట్ అవుతుంటారు కదా, మీరు వర్క్ చేసినప్పుడు మీ హెయిర్ గ్లాండ్స్ నుంచి మీ హెయిర్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ఎక్కువ వాటర్ వస్తుంది చూడండి. లైక్ అండర్ ఆర్మ్స్ కావచ్చు, లేదంటే ఎక్కడైతే మీకు హెయిర్ ఎక్కువ ఉంటుందో అక్కడ స్వెట్టింగ్ ఎక్కువ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది, అక్కడ నుంచి మీ బాడీలో నుంచి ఎనర్జీ ఎక్కువ పోతుంది. ఈ హెయిర్ ఫాలికల్ నుంచి మీ ఎనర్జీ అనేది పోతూ ఉంటది అనమాట. వాటర్ తాగితే ఏమైంది, ఎస్ హైడ్రేటెడ్ గా ఉంటాం, బాగుంటాం. కాకపోతే ఒకటి వాటర్ తాగితే హైడ్రేటెడ్ గా ఉంటుందా అంటే కాదు. ఎందుకంటే మీరు బాడీలో నుంచి స్వెట్ పోతున్నప్పుడు మీ బాడీలో నుంచి ఎన్నో ఎలక్ట్రోలైట్స్, ఎన్నో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇలాంటివి ఎన్నో ఎనర్జీ అనేది లాస్ అవుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి ఏంటంటే మన ఎనర్జీని రీఫ్రెష్ చేసుకోవడానికి అవ్వదు. సో మస్ట్ అండ్ షుడ్ గా ఖచ్చితంగా వాటర్ తో పాటు కొన్ని సమ్మర్ లో కావాల్సిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హైడ్రేటెడ్ ఉండేసుకునే సప్లిమెంట్స్ యాడ్ ఆన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో హైడ్రేటెడ్ గా మీకు అనిపిస్తుంది, ఎలా ఎప్పుడు వాటర్ తాగాలి, ఎంత వాటర్ తాగాలి. నేను చెప్పా కదా, ప్రతి 20 కేజీలకు 1 లీటర్ వాటర్ అనుకోండి. ఎలా తాగాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఒక 70 కిలోలు ఉన్నాను. ఈ 70 కిలోలకి నేను తాగాల్సిన వాటర్ 3 నుంచి 3.5 లీటర్ల వాటర్ నాకు డైలీ బేసిస్ లో కన్సప్షన్ కావాలి. అంటే ఒక డైలీ బేసిస్ లో 3.5 లీటర్ల వాటర్ కావాలంటే నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి, నా డేలో హాఫ్ డేని ఒకలాగా, ఇంకో హాఫ్ డేని ఒకలాగా ప్లాన్ చేసుకోవాలి. 1.5 లీటరు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు 2 లీటర్లు, లేదా 2 లీటర్లు 1.5 లీటర్లు, లేదా 2 లీటర్లు 2 లీటర్లు. సో ఇలా డే మొత్తాన్ని నేను ఏం చేసుకోవాలి, నా బాడీ తగ్గట్టుగా నేను 2 భాగాలుగా డివైడ్ చేసుకుని వాటర్ తాగాలి. చాలా మంది ఏం చేస్తారు, పొద్దున్న లేకగానే లోటా తాగేస్తాను సార్, నేను వేడి నీళ్ళంతా ఒక 1 లీటర్ తాగేస్తాను సార్ అంటే. సో ఎప్పుడు కూడా బాడీకి వాటర్ ఓవర్లోడ్ అవ్వకూడదు. బాడీకి వాటర్ అనేది ఎప్పుడు కూడా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మాత్రమే ఒకసారిగా వెళ్ళాలి. అది కూడా మీరు కూర్చొని సిప్ చేస్తూ తాగాలి. టీ తాగుతారు కదా, కాఫీ తాగుతారు కదా, సేమ్ అట్లాగే సిప్ చేస్తూ తాగడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ మీకు ఎప్పుడెప్పుడు సిప్టమ్ అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు వాటర్ తాగాలి, మీకు దాహం అనిపించిన ప్రతిసారి మీరు వాటర్ తాగడం బాగా హెల్ప్ అవుతుంది. మీకు మంపుగా ఉన్న ప్రతిసారి వాటర్ కావాలి. చాలా మంది మంపుగా ఉంది, నిద్ర వస్తుంది అంటే వెళ్ళి నిద్రపోతారు. ఆ టైం నిద్ర కాదు, వాటర్ అడుగుతుంది బాడీ. ఓకే, బాడీ నీ డిహైడ్రేట్ అవుతుంది, కొంచెం వీక్ అవుతున్నావు, డ్రౌజీనెస్ వస్తుంది. అందుకే చూడండి, ఉపవాసం ఉన్నవాడు ఎక్కువ నిద్రపోవడానికి ట్రై చేస్తారు. ఎందుకు,
వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నప్పుడు వాళ్ళ బాడీ అనేది ఈ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ డ్రాప్ అయిన ఎనర్జీని మళ్ళీ మీరు రీఫిల్ చేసుకున్నారంటే మళ్ళీ మీరు బ్యాక్ టు వర్క్ అవ్వచ్చు. కానీ ఈ డిజీనెస్ రావడం వల్ల చాలా మంది ఏం చేస్తారంటే వాటర్ కన్సంప్షన్ ని తీసుకోకుండా వెళ్ళి డ్రెస్ తీసుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు, కన్ఫ్యూజన్ అవుతారు. వాటర్ ఎక్కువ తీసుకోలేదు అనుకోండి, బ్రెయిన్ కి సిగ్నల్స్ కరెక్ట్ గా వెళ్ళవు. మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ మీ బ్రెయిన్ కి ఎలక్ట్రోలైట్స్ అవన్నీ కూడా పాస్ ఆన్ అవుతుంటేనే మీ ఎనర్జీ అంతా కూడా సప్లై జరుగుతూ ఉంటుంది అనమాట. ఫ్యాటిక్ అవుతుంటారు, మంపుగా ఉంటుంది, డల్ గా ఉంటారు, డ్రై స్కిన్ అవుతుంది, నోరు ఎప్పుడు ఎండిపోతా ఉంటది, పెదాలు ఎప్పుడు ఎండిపోతా ఉంటాయి, మీ స్కిన్ అంతా కూడా ఇప్పుడు డ్రైగా ఉంటుంది వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళకి. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లెస్ ఫ్రీక్వెంట్ యూరిన్. చాలా మంది అంటారు యూరిన్ పద్దాకలు వెళ్తున్నారు, షుగర్ వచ్చిందా అంటారు. షుగర్ వస్తే యూరిన్ ఎక్కువ వెళ్ళాల్సినంత ఇది లేదండి. మీ బాడీ క్లియర్ అయ్యే ప్రాసెస్ లో యూరినేషన్ వెళ్ళటం తప్పేం లేదు. 4-5 టైమ్స్ మీరు యూరిన్ వెళ్తున్నారా, సో ప్రాబ్లమే లేదు. మీ బాడీ మీరు వాటర్ ఇస్తున్నారు, అది క్లెన్స్ అవుతుంది అంతే, ఇబ్బంది ఏం లేదు. కన్ఫ్యూజ్ అవ్వకండి అండ్ యూరిన్ వెళ్ళడానికి ఇబ్బంది పడకండి. అండ్ డోంట్ హోల్డ్ ద యూరిన్. చాలా మంది హోల్డ్ చేస్తారు యూరిన్ ని, అలా ఎప్పుడు చేయకండి. ఇంక్రీజ్ హార్ట్ రేట్. సో మంచిగా హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల హార్ట్ రేట్ పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. వాటర్ ప్రాపర్ గా తీసుకోండి. ఈ ప్రపంచం మొత్తంలో టీలు, కాఫీలు, కూల్ డ్రింక్లు ఏది వాటర్ కాదు, వాటర్ మాత్రమే వాటర్. ఈ ప్రపంచంలో ఏదైనా 0 క్యాలరీ ఉందంటే కనుక అది ఓన్లీ వాటర్ మాత్రమే. ప్రాపర్ గా మనం వాటర్ తీసుకుంటున్నాం. ఓకే, సో డైజెషన్ కి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చాలా సార్లు మీ డైజెషన్ లో ఇంప్రూవ్మెంట్ ఎందుకు లేదు అంటే కనుక మేబీ బికాస్ ఆఫ్ వాటర్ కన్సంప్షన్ తక్కువ ఉండడం వల్ల కావచ్చు. మీ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయట్లేదు. మీ సమ్మర్ కి హీట్ గా ఉండటం, కొంచెం కొంచెం క్లైమేట్ కి తగ్గట్టుగా బాడీ చేంజ్ అవుతుంది, మీ టెంపరేచర్ మారుతుంది. అంటే ఫీవరిష్ గా, చలి జ్వరం, ఎక్కువ జ్వరం, ఇలా టెంపరేచర్ చేంజ్ అవుతుంది బాడీది. ఆ బాడీ టెంపరేచర్ చేంజ్ అవుతున్నా కూడా దీని అర్థం ఏంటి అంటే కనుక వాటర్ తక్కువ ఉండడం వల్ల మాత్రమే అనమాట. సో వాటర్ కరెక్ట్ గా ఉంది అంటే కనుక మీకు ఈ మైగ్రేన్, హెడ్ఏక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. వాటర్ తక్కువ ఉంటేనే మీకు మైగ్రేన్, హెడ్ఏక్, మజిల్ క్రాంప్స్ వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, మైగ్రేన్, హెడ్ఏక్, మజిల్ క్రాంప్స్, కాన్స్టిపేషన్ ఇవన్నీ వచ్చేది ఓన్లీ బికాస్ ఆఫ్ వాటర్. అందుకే వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్ గా మనం తీసుకుంటూ ఉండొచ్చు. సో యూరిన్ కలర్స్ ఇలా ఉంటాయి అనమాట. రెగ్యులర్ గా యూరిన్ మీకు ఏముంటది, చాలా మందికి యూరిన్ కలర్ ని బట్టి కూడా మీ వాటర్ ఇంటెక్ బాగుందా లేదా దీన్ని బట్టి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. యూరిన్ క్లియర్ గా ఉంది అంటే కనుక వెరీ గుడ్. మరీ ప్యూర్ వైట్ లాగా రాదు ఎవరికి యూరిన్, ఒక టైప్ ఆఫ్ బిస్కెట్ కలర్ ఆఫ్ యూరిన్ వస్తుంది. సో ఇట్స్ వెరీ గుడ్. యూరిన్ కరెక్ట్ గా ఉందంటూ అంటే మీ బాడీలో వేస్టేజ్ అంతా కూడా క్లియర్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే లైట్ ఎల్లోయిష్ గా ఉంటుందో అది గుడ్, పర్లేదు, అది కూడా దానివల్ల బెనిఫిట్. మల్టీవిటమిన్స్ కొంచెం వాడే వాళ్ళకి లైట్ ఎల్లోయిష్ గా వస్తుంది. సో అది కూడా బెనిఫిట్ ఏంటంటే మీ బాడీలో క్లెన్స్ అయ్యి బాడీ అంతా కూడా డీటాక్సిఫికేషన్ అయినట్టు అనమాట. ఎల్లోగా ఎక్కువ ఉందంటే కనుక అది కంత మంచిది కాదు. లైట్ ఎల్లోగా వస్తుందంటే కనుక మీకు అర్థం చేసుకోవాలి మీ బాడీ డీహైడ్రేట్ అవుతుంది. మీరు యూరిన్ తక్కువ సార్లు పోతున్నారు, వాటర్ తక్కువ తాగుతున్నారు, కానీ యూరిన్ వచ్చే క్వాంటిటీ చాలా తక్కువ. ఆ క్వాంటిటీలో కూడా ఎల్లో కలర్ వస్తుంది, ఎల్లో కాదు డార్క్ ఎల్లో వస్తుంది. అప్పుడు మీకు ఏం జరుగుతుందంటే మీ బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. అంటే మీ వాటర్ కన్సంప్షన్ తక్కువ ఉంది, ఉన్న వాటర్ నే బాడీ అడ్జస్ట్ చేస్తుంది. అందుకే ఆ ఫిల్టర్ అయిన వాటర్ అంతా కూడా యూరినేషన్ నుంచి కొంచెమే వచ్చింది. ఓకే, అందుకే ఎల్లోయిష్ గా ఉంటుంది అనమాట. తక్కువ వాటర్ తో ఎక్కువ బాడీని క్లెన్స్ చేశారు. సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్పాలి అంటే కనుక మీరు ఇల్లంతా కూడా క్లీన్ చేయడానికి మీకు ఒక బకెట్ వాటర్ కావాలంటే మీరు ఒక వాటర్ బాటిల్ వాటర్ తో మీరు క్లీన్ చేయడానికి ట్రై చేశారు. క్లీన్ అవుతుందా? అవ్వదు, మట్టి ఎక్కువ కనిపిస్తుంది. అందుకే చాలా ఇంపార్టెంట్ వాటర్ అనేది రెగ్యులర్ గా తీసుకోవడం అనమాట. క్లీన్ వాటర్ అవ్వాలి, చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్ అయినా, హైడ్రేట్ అయినా, అలో అయినా, వాటర్ అయినా ఇంతే. దీని తప్ప మీరు ఏదైతే టీలు, కాఫీలు, ఈ సమ్మర్ లో తాగే ఫ్రూట్ జ్యూస్లు ఇవన్నీ ఉంటాయి చూసారా, అది అనవసరం. అసలు అవన్నీ కూడా మనం ఈ ప్లాన్ అసలు చేసుకోకూడదు అనమాట. ఓకే, ఖచ్చితంగా మీ వాటర్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే మీరు రెగ్యులర్ గా మీ డైట్ బేసిస్ లో వాటర్ తీసుకోవచ్చు, కండిషన్ తగ్గట్టు తీసుకోవచ్చు. కొంతమందికి దాహం ఎక్కువ వేస్తుంది, కొంతమంది 5 లీటర్లు 10 లీటర్లు తాగుతాను. ఇలా తాగారు అంటే కనుక, ఒక గ్లాస్ చెప్పిన మీరు తాగుతున్నారంటే కనుక వాటర్ కన్సంప్షన్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. ఎంత వాటర్ తాగామని కాదు, ఎంత బాడీ అబ్జర్వ్ చేసుకుంది అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏమంటారు దాన్ని, ఒక పొలంలో మీరు నీళ్ళు వేసేసారు, అవసరమైనంత వాటర్ వేస్తే పొలం ఏం చేసిద్ది, భూమి ఏం చేసిద్ది, అబ్జర్వ్ చేసుకుంటుంది. అవసరానికి మించిన వాటర్స్ ఏం చేసిద్ది, ఫ్లో అవుతుంది. అది జరగకూడదు. అంటే మీరు తాగారు, యూరిన్ వెళ్ళారు, తాగారు, యూరిన్ వెళ్ళారు, ఇలా ఉండకూడదు. అబ్జర్వ్ అవుతున్నట్టు ఉండాలి. బాడీలో కిడ్నీలు అవన్నీ ఫిల్టర్ చేసే ప్రాసెస్ ని ఎక్కువ ఇబ్బంది అవ్వకుండా మీకు అయ్యేలాగా ప్రాసెస్ ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలన్నమాట. కిడ్నీ రిలేటెడ్ డిసార్డర్స్ రాకుండా ఉండాలన్నా కూడా, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలన్నా కూడా ప్రాపర్ గా వాటర్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, అఫ్రెష్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. మీరు హైడ్రేటెడ్ గా ఉండడానికి, లేదంటే అలర్ట్నెస్ పెంచుకోవడానికి, బ్రెయిన్ కి మీకు కావాల్సిన ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కెఫెన్ కానీ ఇవన్నీ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. దీంట్లో ఉండే ఎనర్జీ వాల్యూస్ ఏంటంటే కనుక ఆరెంజ్ పికో ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. అండ్ దీంట్లో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మంచి కెఫెన్ ఉంటుంది,
ప్రాపర్ గా తక్కువ మోతాదులో ఉంటుంది. అండ్ అలాగే మనకి 40 మిల్లీగ్రాములు తక్కువ కెఫేను, తక్కువ క్యాలరీ 4 క్యాలరీస్ లో మీకు ఏంటంటే ఈ పౌడర్ తో మీరు ప్రాపర్ గా తీసుకోవచ్చు. టీలు కాఫీలు మానేయండి. ఈ టీలు కాఫీల కాన్సెప్ట్ ని మీరు దూరం చేయండి. ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలంటే మీకు కావాల్సింది మిల్క్, షుగర్ కాదు. ఎస్, టీ కావాలి. ఆ టీని ఎఫ్రెష్ తో రీప్లేస్ చేసుకోండి, డెఫినెట్ గా బాగా హెల్ప్ అవుతుంది. కొన్ని రోజులు మీ టేస్ట్ కి కొంచెం దూరంగా ఉండండి. ఈ టేస్ట్, ఈ నాలిక 6 అంగుళాల నాలిక 6 అడుగుల బాడీని కూడా పాడు చేస్తుందంట. అలాంటి దుస్థితి మనం తెచ్చుకోకూడదు. కొంచెం రీప్లేస్ చేసేసి టీ హ్యాబిట్స్ ని దూరంగా పెట్టండి. అలో కాన్సన్ట్రేట్ బాగా హెల్ప్ అవుతుంది. మీ స్టమక్ డైజెస్టివ్ ఇంటెస్టైన్స్ ని స్మూతెన్ చేయడానికి, అంటే క్లియర్ చేయడానికి, అబ్జర్వ్ చేసుకోవడానికి న్యూట్రిషన్ మీరు ఏదైతే తింటున్నారో అవన్నీ ప్రాపర్ గా బెనిఫిట్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో వాటర్ చెప్పా కదా, మీ లంగ్స్ కి, మీ బ్రెయిన్ కి, అన్నిటికంటే మీ ఇంపార్టెంట్ బ్రెయిన్ కి, లంగ్స్ కి, మీ డైజెస్టివ్ సిస్టమ్ కి, మీ కిడ్నీస్ కి, మీ జాయింట్స్ కి, బోన్స్ కి, అన్నిటికీ వాటర్ కావాలి. మీ వెయిట్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకోవాలని కూడా వాటర్ కావాలి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదా ఇండియాలో మనకి మేజర్ గా జరిగే ప్రాబ్లం ఏంటంటే సమ్మర్ లో డీహైడ్రేషన్. ఓకే, మీ అందరికి తెలుసో లేదో మరి, డీహైడ్రేషన్ అనేది ఎక్కువ మోతాదులో జరుగుతుంది. మన బాడీలో నుంచి స్వెట్ వెళ్ళిపోయే ప్రాసెస్ లో సన్ ఏం చేస్తారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 నుంచి 4 గంటలు ఉన్న సమ్మర్ లో సన్ అనేది మనం ఆ సమ్మర్ కి టచ్ అవ్వకూడదు. టచ్ అవ్వకపోతే మీరు డిహైడ్రేటెడ్ ఉండడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ టచ్ అయ్యారు అంటే కనుక మీకు ఏం జరిగిద్దంటే మీ బాడీలో నుంచి ఎనర్జీ కన్జ్యూమ్ అయిపోతుంటదంట. సన్ అంటే హీట్. ఆ హీట్ వల్ల మీకు ఏం జరిగిందంటే మీ బాడీలో ఉన్న 70% వాటర్ లెవెల్, హైడ్రేషన్ ని మెయింటైన్ చేయడానికి అదంతా కూడా కన్జ్యూమ్ చేసేస్తూ ఉంటుంది అనమాట. ఈ కన్జ్యూమ్ చేసే ప్రాసెస్ లో మీకు ఏం జరిగిందంటే మీ హార్ట్ బీట్ మారిపోతా ఉంటుంది. గుండె లబ్డబ్ అనే కొట్టుకునే సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. డిజీనెస్ వస్తుంది, అంటే చాలా కళ్ళు తిరుగుతున్నట్టు. అబ్జర్వ్ చేశారా, ఎండలో వెళ్తున్నప్పుడు మీకు ఒక్కసారిగా కళ్ళు తిరుగుతున్నట్టు, మైకంగా ఉన్నట్టు జరుగుతుంటది. హెడ్ ఏక్ వస్తూ ఉంటది అనమాట. ఒక్కసారి ఎండల నుంచి వచ్చారంటే మీకు బాగా హెడ్ ఏక్ వస్తూ ఉంటది అనమాట. అలాంటివి ఏమైనా జరుగుతున్నా కూడా సిమ్టమ్స్ అనమాట. స్కిన్ అంతా రెడ్ అవుతుంది, హాట్, వేడి అవుతుంది అనమాట, హీట్నెస్. సో అన్నా కూడా మీకు సిమ్టమ్ అనమాట. వామిటింగ్, నాషియా, వామిటింగ్ సెన్సేషన్స్ కానీ, మీకు నాషియా ఫీలింగ్స్ కానీ వస్తున్నాయి అంటే కూడా ప్రాబ్లం అన్నట్టు. హై ఫీవర్, కూల్ షవర్, వెంటనే వెళ్ళి రాగానే మరి కూల్ షవర్, కూల్ వాటర్, ఇలాంటివి కాదు. ప్రాపర్ గా వాటర్ తీసుకోవడం, ఇవన్నీ చేసుకోవాలి. కొంచెం మెయింటైన్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఆల్కహాల్, సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ మానేసి ప్రాపర్ గా హైడ్రేట్ కానీ వాటర్ కానీ క్యారీ చేయడం నేర్చుకోండి. సమ్మర్ లో ప్రతి ఒక్కళ్ళు మీ వాటర్ బాటిల్ మీరు క్యారీ చేయడం నేర్చుకోండి. మనం ప్లాంట్ గా లేకపోతే, అన్ప్లాంట్ గా ఉంటే ఏం జరిగిద్ది అంటే సింపుల్ గా తీసుకెళ్లి దాహం వేయంగానే వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కుంటాం, ప్లాస్టిక్ బాటిల్. లేదంటే మళ్ళీ వెళ్ళి, లేదంటే ఏదైనా జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళి షుగర్ తాగుతాం. జ్యూస్ కాదు మనం తాగేది. ఫ్రూట్ ఎప్పుడు తింటే ఫ్రూట్ కావాల్సిన న్యూట్రిషన్ వచ్చింది, కానీ ఆ ఫ్రూట్ ని ఒక ఫ్రూట్ వేసి దాంట్లో మిల్క్, షుగర్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల అన్నెసెసరీ మీ బాడీకి కావాల్సిన క్యాలరీస్, షుగర్ ఎక్కువ అవుతాయి. అందుకే చాలా ఇంపార్టెంట్. 10 నుంచి 4 వరకు ట్రై చేయండి సన్ ని అవాయిడ్ చేయడానికి. బట్ పనులు చేసుకునే వాళ్ళు ఎలాగో అవాయిడ్ చేయరు. ట్రై చేయండి, కొంచెం క్యాప్ పెట్టుకోవడం, గాగల్స్ పెట్టుకోవడం, మీ స్కిన్, మీ ఐస్, మీ బాడీ ఎక్స్ప్లోర్ ఎక్కువ అవ్వకుండా ట్రై చేయండి దీన్ని ప్రాపర్ గా పెట్టుకోవడానికి. ఎస్, సన్ స్క్రీన్ వాడొచ్చు, కానీ కొంచెం క్వాలిటీ వాడాలి. ఎలా పడితే అలా సన్ స్క్రీన్ వాడితే ఈ స్కిన్ ఎలాంటిదంటే, మీరు ఎలాగైతే ఊపిరి, గాలి ఏదైనా పీల్చేసుకుంటది, బాడీ ఎలాగైతే ఏదైతే తినేస్తుందో సేమ్ అట్లాగే ఈ స్కిన్ అనేది అబ్జర్వ్ చేసేస్తూ ఉంటది అనమాట. ఏది పడ్డా కూడా, డస్ట్ పడ్డా కూడా అబ్జర్వ్ చేసుకుంటది, మంచి మాయిశ్చర్ పడ్డా కూడా అబ్జర్వ్ చేసుకుంటది, మంచి హెల్దీ ఏమైనా పడ్డా కూడా అబ్జర్వ్ చేసుకుంటది, అన్హెల్దీ వైరస్ ఏమైనా వచ్చినా కూడా అబ్జర్వ్ చేసుకుంటది. దాని తత్వం అది. సో దానికోసం చాలా జాగ్రత్తగా ఉంటే బాగా హెల్ప్ అవుతుంది. రీసెంట్ గా చాలా స్టడీస్ ఉన్నాయి. ప్రతి సమ్మర్ లో ఎన్నో వందల మంది ఆరోగ్య సమస్యలతో, ఓవర్ హీట్ వల్ల, సన్ స్ట్రోక్ వల్ల చనిపోతున్నారు, కళ్ళు తిరిగి పడిపోతున్నారు, హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు అనమాట. చాలా ఢిల్లీలో కానీ, మన ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే కనుక హీట్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ స్టాటిస్టిక్స్ ఆల్రెడీ సైన్స్ ఇవన్నీ చెప్తున్నాయి అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి అనమాట. సో రెడ్గా ఉన్న డ్రింక్స్ అస్సలు వాడకండి. కంటైనర్ ఉన్న డ్రింక్స్ ఏది కూడా, ఈ థమ్స్ అప్లు, పెప్సీలు, కూల్ డ్రింక్లు, బయట జ్యూసులు, ఇవన్నీ చాలా వరకు అవాయిడ్ చేయండి. ట్రై చేయండి వాటర్ తాగడానికి. ట్రై చేయండి మీరు లైక్ మంచిగా మజ్జిగ తాగడానికి, కొబ్బరి నీళ్లు తాగడానికి, లేదంటే ఏదైనా చెరుకు రసం తాగడానికి, ఇలాంటివి ఏమైనా ప్రిఫరబుల్ గా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. వాటర్ లో 0 క్యాలరీస్, 0 షుగర్, 0 అంతా, బట్ మంచి హైడ్రేట్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు మనం కొన్ని రకాల రంగు సోడాలు ఉంటాయి కదా, రంగు సోడాలు, లేదంటే కొన్ని రకాల బెవరేజెస్ ఉంటాయి, చాలా లైట్ గా ఉంటాయి, వాటరే కదా అన్నట్టుంటాయి. అలాంటి వాటిలో 8 టేబుల్ స్పూన్స్ మనకి షుగర్ ఉంటుందంట. ఓకే, మనం కూల్ డ్రింక్ తాగుతారు కదా, చిన్న థమ్స్అప్, దాంట్లో 10-12 గ్రాముల షుగర్ ఉంటుంది. ఓకే, సో ఏదైతే స్పోర్ట్స్ డ్రింక్లు ఉంటాయో దాంట్లో 9 గ్రాముల టేబుల్ స్పూన్ల షుగర్ ఉంటుంది. గ్రాములు కదా, టేబుల్ స్పూన్లు. 11 స్పూన్ల షుగర్ ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ తాగుతారు కదా, అది రియల్ ఆరెంజ్ కాదు. ఆరెంజ్ జ్యూస్ లో ఎప్పుడు ఆరెంజ్ ఉండదు,
యాడెడ్ ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది. ఆరెంజ్ ఫ్లేవర్ని యాడ్ చేస్తారు, కానీ ఆరెంజ్ అండ్ పిండి మన కోసం కంపెనీ వాళ్ళు తయారు చేసి అంత ఓపిక లేదు ఎవరి దగ్గర. మన కోసం కొన్ని లక్షల కోట్ల మందికి ఆ నిమ్మకాయలు ఆ బత్తాయిలు పిండుకుంటా ఎవరు కూర్చోరు. సో బేసిక్గా అవన్నీ మనం అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఎనర్జీ డ్రింక్స్, స్వీటెడ్ డ్రింక్స్, సోడాస్, మేజర్గా సోడాస్ ఎక్కువ మోతాదు చాలా మంది గ్యాస్ వచ్చిందంటే సోడా తాగడానికి ట్రై చేస్తుంటారు. ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి మీ సమ్మర్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. వాటర్ ప్రాపర్గా ప్లెంటీగా తాగండి. ఓకే, టైం మెయింటైన్ చేసుకోండి. కుదిరితే చిన్న రిమైండర్ పెట్టుకోండి వాటర్ తాగాలంటే. మీకు వాటర్ అలవాటు లేదంటే ఏం చేయాలంటే, నేను ఎప్పుడు కూడా ఇలా వాటర్ బాటిల్ క్యారీ చేస్తాను. సో మీరు కూడా ఒక వాటర్ బాటిల్ని ఎప్పుడు కూడా మీతో పాటు పెట్టుకోండి. సో దట్ యూ కెన్ రిమైండ్, అంటే వాటర్ ఉందంటే కనుక ఖచ్చితంగా తాగాలనిపించే ఫీలింగ్ వస్తుంది, కాబట్టి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనమాట. బ్రెయిన్కి 75% వాటర్ కావాలి, లంగ్స్కి 86% వాటర్ కావాలి, హార్ట్కి 75% వాటర్ కావాలి, లివర్కి 86% వాటర్ కావాలి, ఇంటెస్టైన్స్కి 73% వాటర్ కావాలి, మజిల్స్కి 75% కావాలి, బ్లడ్కి 83% వాటర్ కావాలి, మీ కిడ్నీస్కి 83% కావాలి, మీ బోన్స్కి 22% కావాలి, మీ ఇంటెస్టైన్స్ అన్నిటికీ కూడా 73% కావాలి. మరి దీన్ని బట్టి మీకు అర్థం అవ్వట్లేదా ఎంత మోతాదు బాడీకి వాటర్ కావాలనేది ప్రాపర్గా తీసుకోవాలన్నమాట. అండ్ చాలా మంది లెగంగానే వాటర్ తాగుతారు, అది మంచిది. ఎక్కువ మోతాదులో ఒకేసారి వాటర్ తాగకూడదు. రాత్రి పూట పడుకునేటప్పుడు ఎక్కువ వాటర్ తాగుతారు, ఇది కరెక్ట్ కాదు. ఇది మీకు ఏమైందంటే యూరినేషన్కి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బిఫోర్ బెడ్ 2 గ్లాసెస్ తాగొచ్చు. ఏది ఒక అరగంట 45 మినిట్స్ మీరు గ్రాప్ తీసుకొని అప్పుడు తాగి యూరినేషన్ వెళ్ళొచ్చిన తర్వాత మీకు పడుకుంటే కనుక ఫీలింగ్ రిలీఫ్గా ఉంటుంది అనమాట. మార్నింగ్ లేవగానే 2-3 గ్లాసెస్ మీరు ప్రాపర్గా పెట్టచ్చు. డే అంతా కూడా ప్రతి గంటకి 2 గంటలకి కనీసం ఒక గ్లాస్ అయినా మీరు తాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ దాంతోపాటు మీకు హెల్ప్ అయ్యేది ఏదైనా ఉందంటే కనుక సమ్మర్లో ఎస్పెషల్లీ నేను చెప్పా కదా ఇందాక, వాటర్లో అన్నీ ఉండవు. వాటర్లో కొన్ని రకాల వైటమిన్స్, మినరల్స్ మాత్రమే ఉంటాయి, అన్ని దొరకవు. సో దానికోసం మనం ఏం చేయాలి, మన స్వెట్లో నుంచి పోతున్న పొటాషియము, కాల్షియము, మెగ్నీషియము, ఎలక్ట్రోలైట్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్ సమ్మర్లో, ఇవి పోయేవన్నీ కూడా స్టోర్ అవ్వవు. ఇవన్నిటిని మళ్ళీ స్టోర్ చేసుకోవడానికి హైడ్రేట్ యాడ్ చేసుకుంటే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనమాట. మీరు వర్కౌట్ చేస్తున్నారా, హైడ్రేట్ ఉండాలి, మెయింటైన్ చేసుకోవడానికి బాగుంటుంది. మీరు సమ్మర్లో బయట తిరుగుతారా, మీరు ఏమైనా పనులు చేసుకుంటారా, హైడ్రేట్ మీ దగ్గర ఉంటే బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే, కాలేజ్కి వెళ్ళే పిల్లలు అయితే సమ్మర్లో చదువుకుంటారా, డీహైడ్రేట్ అవుతున్నారా, వీక్ అవుతున్నారా, మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు వాటర్ ఎక్కువ తాగే టైం లేదా, ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టింగ్ ఉన్నారు పొద్దు నుంచి సాయంత్రం వరకు, కానీ మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఫాస్టింగ్ ఉండి మీకు కావాల్సిన వాటర్ని కన్సంప్షన్ చేయట్లేదు, అప్పుడు మీకు హైడ్రేట్ బాగా హెల్ప్ అవుతుంది. ఎన్నో విధాలుగా మీకు ఇది సమ్మర్ అయితే కనుక కంపల్సరీగా ఈ బాక్సెస్ అనేవి 3-4 రెడీగా పెట్టుకొని మీరు మీ పిల్లలు అందరూ కూడా దీన్ని కన్జ్యూమ్ చేయండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లేవు, కంప్లీట్ న్యాచురల్. హైడ్రేట్ ఉండడానికి వైటమిన్ B1, B2, B12 అండ్ అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ సమ్మర్ని హైడ్రేటెడ్గా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ హైడ్రేట్ అనే ప్రోడక్ట్ నాకు చాలా ఫేవరెట్. సమ్మర్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎనర్జెటిక్గా ఉండడానికి బ్రహ్మాండ హైడ్రేట్ తాగి మేము మీ హైడ్రేట్ని మెయింటైన్ చేస్తుంటాం. ఈ కాల్లో ఎవరెవరు హైడ్రేట్ తాగుతారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. హైడ్రేట్ తాగితే బాగుంటుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి వాళ్ళు. హైడ్రేట్ తాగి నేను ఎనర్జీ పెంచుకున్నాను, నాకు బాగుంది హైడ్రేట్ తాగడం. మీకు తెలుసో లేదో, హైడ్రేట్ ఒక్కసారి తాగితే చాలు మీకు ఫీలింగ్ అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఇంతమంది ఉన్నారు ఈ కాల్లో, ఎంతో మంది హ్యాండ్ రైజ్ చేశారు. సో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది హైడ్రేట్కి, డెఫినెట్గా మీకు బాగా హెల్ప్ అవుతుంది. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మంచిగా సమ్మర్ని బ్యాలెన్స్ చేయండి. వర్క్ చేయొద్దు అనట్లేదు, ప్రతి ఒక్కళ్ళు వర్క్ వెళ్ళండి, కానీ హైడ్రేటెడ్ ఉండండి. సన్ స్ట్రోక్ అయితే కనుక మీరు చాలా రోజులు ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది, హాస్పిటల్ బిల్స్ ఎక్కువ అవుతాయి. దానికంటే ఓ 1000 రూపాయలు 1500 హైడ్రేట్ డబ్బా ఒకటి కొనుక్కుంటే మీ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఆరోగ్యం ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు శివ గారు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అమేజింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కదా. చూడండి, మన అదృష్టం ఈరోజు మనకి ఉన్న పరిస్థితిని బట్టి మనకి టాపిక్ వస్తుంది. ఇప్పుడున్న ఈ సమ్మర్స్ లో మనకి హైడ్రేషన్ గురించి ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, బాడీ డీహైడ్రేషన్ అప్పుడు ఏం కావాలి అనేది మనకి చాలా మంది తెలియదు. దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సేమ్ అలాంటి సిచ్యువేషన్లో మనకి ఈరోజు ఇలాంటి టాపిక్ రావడం అందరూ అదృష్టం. మనకు కావాల్సిన హైడ్రేషన్ ఏదైతే 24 హైడ్రేషన్ ఉందో, అలో కాన్సన్ట్రేట్ డ్రింక్ ఉందో, ఇలాంటివి మనం యాడ్ చేసుకోవడం వల్ల మనం హెల్దీగా ఉండొచ్చని ఈరోజు మనం టాపిక్ తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. లైవ్నెస్ క్లబ్ సిస్టమ్కి అలాగే మదర్ గారికి అందరూ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం. ఒక్కసారి అందరికి అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది, అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని సార్కి మనం ఎలా గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం విత్ వాయిస్, మన వాయిస్ తోటి ఒక్కసారి అందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుందామా. థ్యాంక్ యూ సో మచ్ సార్ మదర్ సార్. Thank you, sir. Thank you so much. Thank you so much, sir. Thank you very much. Thank you so much. Thank you, sir. Thank you so much, sir. So much, sir. Thank you, mother, sir. థ్యాంక్ యూ సో మచ్ సార్ మదర్ గారు. చాలా అమేజింగ్ ఇన్ఫర్మేషన్ ఈరోజు తీసుకున్నాం. మీరందరూ కూడా ఎవరైతే కొత్తగా కనెక్ట్ అయ్యారో
మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీ కోచ్తో ఒకసారి మాట్లాడండి. అలాగే ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటుంది, అందులో కూడా మీరు డౌట్స్ గురించి మాట్లాడొచ్చు. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినట్టు మై కోచ్కి, లైవ్ అనర్స్ క్లబ్ సిస్టమ్కి అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మనందరూ రేపు మార్నింగ్ లైవ్ వరకు కూడా కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే అందరూ కూడా. బాయ్, సీ యూ.